ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి ఆడికి వెళ్తున్నారు. అవునండి. సమస్య మీద తెలుసుకోవడానికి అని చెప్పి. అవునండి. ఎలా ఉంది? 100% ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అవుతుందండి. అందులో ఎటువంటి డోకా లేదు. దాన్ని బట్టి ఇది వేరే విధంగా చెప్పడం కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసాము, ఆయన పరిపాలన చూసాము. దాన్ని బట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నామండి. అది అంతే. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు మిర్చి వచ్చేసి 20 నుంచి 22,000 వరకు వెళ్ళింది. అవునండి. ఇప్పుడు 12,000 కానీ 11,000కి అడుగుతున్నారని చెప్పేసి కూడా రైతులు అంటున్నారు. అవునండి. అది నిజమే సార్. ఎక్కడ కూడా రైతులకి మటుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా చెప్పిన మాట తప్పాడు అనే ఇదైతే లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. మన ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణాదేవి అన్నారు. రైతులు సస్యశ్యామలంగా ఉంటేనే మనకనేది మనం ఎంత డెవలప్ చేయడానికైనా ఏదైనా ఉండేది. రైతు అనేవాడు ఎప్పుడైతే బాధపడతాడో ఆ రాష్ట్రం అంత ఇదైపోతుంది. మనకు తెలుసు కదా, చూసాంగా బీహార్ ఇవన్నీ ఏమైనాయో. అది సార్ పరిస్థితి. రైతులకి గిట్టుబాటు ధర లేదు, రైతుల సమస్యల మీద నేను పోరాడతానంటారు. అవును, అది నిజమే సార్. ప్రజెంట్ అయితే రైతులకు గిట్టుబాటు ధరలు అయితే ఏం లేదు సార్. కానీ దళారీలు రేట్ అయితే మటుకు భయంకరంగా ఉందండి. మేము కేజీ కూరగాయలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 20 రూపాయలకి 15 రూపాయలకి కొన్న కూరగాయలు ఇవాళ రోజున 60, 65, 55, 70 రూపాయల దాకా వెళ్ళిపోయిందండి. మేము ఏదైనా సగం కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. అంతకుముందు గవర్నమెంట్ ఏదైనా మేము తిని ఇచ్చేస్తేనే కదా సార్ గవర్నమెంట్ మనిషి ఒక కష్టపడగలడు. మీరు నిత్యావసర సరుకులన్నీ ఆరేయడం అమాంతం పెంచేస్తే మీరేం డెవలప్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీ డెవలప్మెంట్ ఏంటి? ప్రతి మనిషికి అందుబాటు ధరలు ఉండాలి, విద్య అందుబాటు ధరలో ఇది ఉండాలి, మెడికల్ అందుబాటులో ఉండాలి. ఏదీ లేదు. రైతులకి ఏటా 20,000 వేస్తామన్నారు. అది లేదండి. పథకాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు 100% ఫెయిల్ అయ్యారనే చెప్పాలండి. అందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పెన్షన్లు పెట్టలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి చేయాలనిగా కోరుకుంటూ ఉన్నానండి. మీ మంచితనం మీదే మాకు ఆధారపడి ఉంది. అంతే. పెన్షన్ రావట్లేదండి. పెట్టుకోవట్లేదు. సచివాలయం వెళ్తే అదిగో ఇదిగో అంటున్నారు. మా అల్లుడు చనిపోయాడు, సంవత్సరం అయ్యింది. మా వారు చనిపోయారు, 6 నెలలు అయ్యిందండి. వీళ్ళు పెట్టలేదు, ఇంకా పెడతాము, పెట్టినప్పుడు రండి, అది ఇది అంటున్నారండి. కొత్త పెన్షన్లు పెట్టలేదు. కొద్దిగా దయచేసి అవి ఇప్పించవలసిందిగా అందరికీ కోరుచు. అద్దె కట్టుకుంటానికి కూడా లేదు, తినడానికి. అంకులు కూడా చనిపోయారు. కొత్త పెన్షన్లో అప్లై చేస్తారు. కొద్దిగా జగన్ గారికి, అది జగన్ చంద్రబాబు గారికి, సీఎం గారికి, అదే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు. ఈసారి గెలిస్తే మేము డెవలప్మెంట్ కూడా చేసేవాళ్ళం అంటున్నారు కదా. ఈసారి గెలిస్తేనా? ఇదిగోండి, ఇది కూడా ఉండదు. కొట్టేస్తాడు గుండు ఆంధ్ర రాష్ట్రాన్ని. అసలు ఆయన వల్ల ఏ ప్రయోజనం లేదండి. ఆ బూతుల మంత్రులు ఆ రోజు ఎప్పటికీ మాట్లాడుతుంది. ఆ శ్యామల అంటే ఈ మధ్య వచ్చింది ఆవిడ, యాక్టరే కాదంట్లా. ఆమె కూడా మాట్లాడేది అయ్యింది కూటమి ప్రభుత్వం గురించి. ఎందుకు? వేస్ట్ అండి, వాళ్ళంతా వేస్ట్. పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు. అది ఏమంటారు, ఏటీఎంలోంచి డబ్బులు రాజేస్తున్నట్టు పేటీఎం బ్యాచ్ అనమాట వాళ్ళు. అది అంతకుమించి ఏం లేదు. జగన్ మళ్ళీ వస్తాడు అంటున్నాడు. ఎలా వస్తాడండి? ఏ ధైర్యంతో వస్తాడు? ఒక రోడ్డు వేసాడా? పల్లెటూరులో కూడా రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు. పల్లెటూరు వెళ్ళి చూడండి, ప్రతి పల్లెటూరులో గుంతలన్న పూడుస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. గుడివాడ రోడ్డు ఎంత చండాలు కూడా, కంకిపాడు గుడివాడ రోడ్డు ఏదైనా డెవలప్ చేశాడు 5 సంవత్సరాల్లో. నీకింత అని ఇచ్చాడు అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి ఆటికి వెళ్తున్నారు. రైతుల సమస్య మీద సమస్యలు తెలుసుకోవాలని చెప్పి. పరదాలు కట్టుకుని వెళ్ళమండి, మామూలుగా వెళ్ళకూడదు. అతను పరదాలు కట్టుకుని వెళ్తే బాగుంటుంది. మామూలుగా వెళ్ళకూడదు. ఆయన జనాలు ఏంటంటే కనీసం పంట పొలాలు చుట్టానికి కూడా ఆయన పెద్ద స్టేజు, దానికి రెడ్ కార్పెట్ ఇవన్నీ వేసుకొని చూసినాడు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తాడండి? ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారు ఆయనకి. 5 సంవత్సరాలు బయటకు వచ్చాడా? ప్రజల్లోకి వచ్చాడు, జనాల్లోకి వెళ్ళాడా? వాళ్ళ సమస్యలు ఏంటని కనుక్కున్నాడా? ఎంతసేపటికి బటన్ నొక్కడం, డబ్బులు వేయడం. ఎవరికి కావాలండి ఆ పాలన? బటన్ పాలన ఎవరికి కావాలి? అవసరం లేదు అసలు. కూటమి ప్రభుత్వంలో రైతులకి గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. అందుకోసం వెళ్ళి పోరాటం చేస్తాను చేయమనండి. కనీసం ఇప్పటికన్నా 5 సంవత్సరాలు పోరాటం చేస్తే తర్వాత 11 సీట్లలో 1 సీట్ అన్న వస్తుందో లేదో గ్యారంటీ లేదు.
ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకి పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100% అయితే తీసుకెళ్లారండి. అది వాస్తవం. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రేటెడ్ ఇది చేస్తానని చెప్పారు. కానీ నాకు ఈ 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితే నాకైతే ఏం కనపడతలేదు. గత 5 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని శంకుస్థాపన చేసిన విషయం విదితమే. కానీ అమరావతి రాజధాని 5 సంవత్సరాలు చేసిన అతనికి 5 సంవత్సరాల్లో అమరావతిలో శాశ్వత రాజధాని చేయలేకపోవడం ఒక గమనార్హంగా చెప్పుకోవాలి. అమరావతిని ఇప్పుడైతే మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారే కానీ ఇంతవరకు అమరావతిలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది కానీ ఎంత డెవలప్ చేస్తున్నాం అనేది కానీ ప్రజలకి లైవ్లో ఎప్పుడూ చూపించడం అనేది జరగలేదు. ఇంకోటి రైతుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రైతులకు మొండి చేయ చూపించాడని చెప్పి మనం పర్టికులర్గా చెప్పుకోవచ్చు. నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇసుక ఫ్రీ అన్నారండి. ఎక్కడా కూడా మాకు ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వట్లేదు మా బిల్డర్లకి. మాకు కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా టైట్గా జరుగుతున్నాయి. ఇంకోటి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే భూమి రేట్లు అనేవి అమాంతం ఆకాశానికి అంటిని. మేము ఏదైనా డెవలప్ చేయాలన్నా కానీ బిల్డింగ్లు కట్టాలన్నా కానీ ఏదైనా బిజినెస్ జరగాలంటే కనుక రేట్లు తక్కువ ఉంటే బిజినెస్ జరిగిద్ది. కానీ బాబు గారు వచ్చేసి రేట్లన్నీ హై రేంజ్కి వెళ్ళినాయి కానీ ఎక్కడా డెవలప్మెంట్ జరగట్లేదు. సగటు మనిషి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి, ఇప్పుడున్న బాబు గారి గవర్నమెంట్లో 80 లక్షలు 90 లక్షలు అయిపోయిందండి. కానీ సగటు మనిషిని మిడిల్ క్లాస్ అతను కొనుక్కోవాలనుకోండి ఒక 35 లక్షల నుంచి 40 లక్షల్లో అయితే కొనుక్కోగలడు. అంతమించి కొనుక్కోలేడు. బాబు గారు మరి ఏం డెవలప్ చేస్తున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మాకైతే ఎక్కడ ఎల్ఆర్ఎస్లు కట్టించుకోవట్లేదు, లేఅవుట్ పర్మిషన్లు ఇవ్వట్లేదు. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి. రైతులకు అనేది కూడా బాబు గారు ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి కూడా రైతులకి వెన్నుపోటు పొడిచారా కానీ ఎక్కడ రైతులకి న్యాయం చేసింది అయితే దాఖలాలు అయితే ఏమీ కనపడట్లేదండి. సార్ రాష్ట్ర ఖజానా చెప్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయినప్పుడు రాష్ట్ర ఖజానా ఎంతో తెలుసు కదండి, మర్చిపోయారా? మీరు గవర్నమెంట్ ఎక్కినప్పుడు రాష్ట్ర ఖజానా ఎంతో తెలుసుగా. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతా మీకు ఎంత లాస్ ఇచ్చాడు అనేది మీకు ఐడియా ఉందిగా. మరి దాన్ని బట్టి మీరు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలా చేయాలనేది మీకు ప్లానింగ్ ఉంది. దాన్ని బట్టి మీరు ఏం చేశారనేది సమాధానం మీరు చెప్పాలి సార్, ప్రజలు కాదు. మీకు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతా మీకు 5 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. మీరు దిగిపోతా 10 లక్షలు 15 లక్షలు అప్పు చేసి చూపించారు. అది సగానికి సగం జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. అది వాస్తవం, అప్పు తీర్చిన మాట వాస్తవం. అది ఓకే, థ్యాంక్ యూ. అంటే నెక్స్ట్ డిపాజిట్లు కూడా రావు వీళ్ళకి మా ప్రభుత్వ అధికారంలో. అవును, ఎందుకంటే వైనాట్ 175 అన్నాడు, వచ్చేసినాయి 175 వచ్చినాయి కదండి. మొన్న 175 వచ్చేసినాయి. అసలు పులివెందులు ఆయన గెలుస్తాడో లేదో కూడా డౌట్ వచ్చే ఎలక్షన్స్కి. అంత దరిద్రమైన పరిపాలన. అసలు రాజధాని చూసి వెళ్ళిపోతుంది. 3 రాజధానులు దేనికండి నాకు అర్థం కాలేదు. చుట్టుపక్కల 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందడానికి ఒక్క రాజధానికి దిక్కులేదు. అక్కడికి వెళ్ళి రెండోది డెవలప్ చేస్తాడా? ముందు రోడ్లు వేయమనండి. ఆయన్ని వేసాడు, అసలు రోడ్లు వేసాడు. అసలు ఒక్క రోడ్డు, ఇదిగో నేను ఈ అభివృద్ధి చేశాను, ఇదిగో ఈ భవనం కట్టాను, ఇదిగో నేను ఈ అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చాను, ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేశాను, పెట్టుబడులు రాబట్టాను. ఏమన్నా ఉన్నాయా? పెట్టుబడులు అన్నీ వచ్చినాయండి. ఉన్నోళ్ళే చదువుకొని వెళ్ళిపోయారు, పెట్టేబేడ చదువుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు రాబట్టాలంటే ఎంత కష్టం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? పథకాలు ఇవ్వలేదంటే అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడి ఈయన వచ్చి ఎన్ని నెలలకు వేసాడు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చేయాలా? రేపు జూన్ నెల ఇస్తానంటుంది. ఇచ్చే వరకు చూడాలి కదా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు చూసిన తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడు. కూటమి ప్రభుత్వం ఏమైనా చేసిందా చేయలేదా అప్పుడు ప్రజల్లోకి వెళ్ళప్పుడు చెప్పు. కూటమి ప్రభుత్వం ఈ వాగ్దానాలు ఇచ్చింది, ఇది తప్పింది కాబట్టి నాకు ఓటేయండి అని అప్పుడు అడుగు. ఇప్పుడేందుకు? ఇంకా స్టార్టే కాలేదు కదా. సంవత్సరం అయిందా? జూన్ నెల కూడా రాలేదు కదండి. ఇంకా అప్పుడే అన్ని పథకాలు ఇచ్చేస్తారా? ఈయన ఇచ్చేసాడు కదండి, మొత్తం పథకాలన్నీ ఇచ్చేసాడు. 99%